నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో నోడల్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు రుణాల రికవరీ కోసం బ్యాంక్ మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా సాఫీగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల పరిశీలకులతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, కిరణ్ కుమార్లతో కలిసి శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా సాఫీగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల సిబ్బంది, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం గురించి చర్చించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలతో గట్టి నిఘా ఉంచాలన్నారు. సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు జరిపించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలకు సంబంధించిన వివిధ రిపోర్టులను తప్పులు లేకుండా ఎప్పటికప్పుడు టీ-పోల్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతూ వెబ్ కాస్టింగ్ జరిపించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ల వద్ద తగిన భద్రత సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరి సమయంలో హడావుడి జరగకుండా ముందస్తుగానే ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడా కూడా అలసత్వానికి తావివ్వకూడదని, ఎన్నికల విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందన్నారు. నోడల్ అధికారులు మరోసారి ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా సరిచూసుకొని పొరపాట్లు దొరలకుండా విధులు నిర్వహించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో డిఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఒక్కరోజే 750 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు భారీ మొత్తంలో పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 750 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు భారీ మొత్తంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థలో 1005 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. నగరంలో ఏర్పాటు చేసిన 20 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. కాగా నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లను దాఖలు చేశారు. బైక్ ర్యాలీలు, డప్పు వాయిద్యాలు, బ్యాండ్ మేళా, డీజేలు, కార్లో వాహన ర్యాలీగా తరలివచ్చారు. కొందరు అభ్యర్థులు ప్రజలు బంధుగణాన్ని తీసుకొచ్చి తమ బలాలను పరిష్కరించుకునేలా ర్యాలీలను నిర్వహించారు. అయితే ప్రధాన పార్టీలు బీఫామ్లు నేటికి ఇవ్వకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ దాఖలు చేసిన ఆశావాహులు ఒకవేళ తమ పార్టీల నుండి బీఫామ్లు రాకపోతే ఇతర పార్టీల నుండి లేదా స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరాత్రి సందర్భంగా నాలేశ్వర్లో నిర్వహిస్తున్న గ్రామస్థాయి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లో యువకులు ఉత్సాహం కనబర్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు శివరాత్రి పర్వదినాన బహుమతులు అందజేయనున్నట్లు స్థానిక సర్పంచ్ ఆర్మూర్ లావణ్య శ్రీనివాస్ తెలిపారు. నవిపేట్ మండల పరిధిలోని నాలేశ్వర్ గ్రామంలో గత 7 సంవత్సరాల నుండి మహాశివరాత్రి సందర్భంగా గ్రామస్థాయి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాలేశ్వర్ గ్రామంలో గల స్వయంభూ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్తో కలిసి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చాలని అన్నారు. ఆ తర్వాత సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ప్రతి శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేస్తున్న యువకులను అభినందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఆటను క్రీడా స్ఫూర్తితోనే చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ త్యాగ సరిన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు చిన్నదొడ్డి ప్రవీణ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో ద్వితీయ వార్షిక క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక బలం కూడా పెరుగుతుందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. నగరంలోని నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ వార్షిక క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కోఆర్డినేటర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవాన్ని పాఠశాల చైర్పర్సన్ నిఖిల్ కుమార్, డైరెక్టర్ పూజ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు పీటీ ప్రదర్శనలు, డ్రిల్, రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్, బాస్కెట్బాల్, క్రికెట్ వంటి వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక క్రీడా పోటీలను నిర్వహించారు. వారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య వ్యవస్థాపకులు చీఫ్ ప్యాట్రన్ వినయ్ కుమార్, పాఠశాల చైర్పర్సన్ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సహనం, జట్టు భావన పెంపొందించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక బలం కూడా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, పాఠశాల కోఆర్డినేటర్ రాజు, పాఠశాల ప్రిన్సిపల్ దియా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. I feel very proud to say that our children have shown exceptional skills in sportsmanship in various fields of sports like cricket, basketball, athletics, taekwondo, skating. The theme of today's annual sports day is Olympics. So we have displayed all the countries' flags. The children have displayed with a skating rally with 15 countries display, and we have also conducted basketball, Nishita Basketball League and Nishita Cricket League. I'm very proud to say that our students have excelled in various sports, and we also have many children who have been selected for state level competitions. So we at Nishita, we concentrate not only on education but equally on sports, because sports is a means where children will develop confidence, their willpower will increase, and their commitment to work and dedication is shown through sports.
విప్లవోద్యమ కార్యదీక్షకుడు కర్ణాటి యాదగిరి ప్రథమ వర్ధంతిని జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు బి ప్రభాకర్, జిల్లా నాయకుడు బి దేవరంలు పిలుపునిచ్చారు. కామ్రేడ్ కర్ణాటి యాదగిరి మార్గం అందరికీ ఆచరణీయమని అన్నారు. భీమ్గల్ మండలంలోని బాబానగర్ పార్టీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న విప్లవోద్యమ కార్యదీక్షకుడు కర్ణాటి యాదగిరి ప్రథమ వర్ధంతి సభ కార్యక్రమం సందర్భంగా పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్, జిల్లా నాయకుడు బి దేవారంలు మాట్లాడుతూ యాదగిరి విప్లవోద్యమాభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన గొప్ప త్యాగధనుడని కొనియాడారు. జీవితాంతం విప్లవోద్యమాల వ్యాప్తి కోసం అంకిత భావంతో నిజాయితీగా నికార్సుగా పనిచేసిన ఆ విప్లవ ధన్యజీవి కర్ణాటి యాదగిరి అన్నారు. ముఖ్యంగా జిల్లా విప్లవోద్యమానికి అమరుడు యాదగిరికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తన విప్లవోద్యమ కాలంలో సగ జీవితం ఆర్మూర్, భీమ్గల్, సిరికొండ ఉద్యమంకు దారపోసిన మార్గదర్శి అన్నారు. ఆయన నిరాడంబరంగా త్యాగపూరితమైన జీవితం గడిపారన్నారు. పోలీసులచే చిత్రహింసలు, అరెస్టులు చేయబడ్డ చలించని గుండె, నిబ్బరం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. రేపు ఫిబ్రవరి 1వ తేదీన 5 దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ నిర్మాణంలో ఎనలేని కృషి చేసిన సిపిఐఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్ర నాయకులైన కామ్రేడ్ కర్ణాటి యాదగిరన్న మొదటి వర్ధంతి సభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరగబోతూ ఉంది. ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళనకు వ్యూహరచన చేసి కార్యకర్తల్ని రంగంలో దించిన మహాగణుడు, గొప్ప మేధావి యాదగిరన్న సంతాప సభని విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి, కార్మిక వర్గానికి, మేధావి వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. 7,90,000 రూపాయల జరిమానా సంబంధిత కోర్టులు విధించాయని ఆయన వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు వాహనాల తనిఖీలు నిర్వహించగా మొత్తం 84 కేసుల నమోదు చేశామని తెలిపారు. కేసులు నమోదు చేసిన వారిని సంబంధిత కోర్టులలో హాజరుపరచగా 84 మందికి 7,90,000 రూపాయల జరిమానా విధించారని ఆయన తెలిపారు. 5గురికి
వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని సిపి వివరించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని ఆధిపత్యం చెలాయించేందుకు అమెరికా పలు దేశాలపై దాడులకు తెగబడుతూ అనేక దాష్టికాలను ప్రదర్శిస్తుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జి. తిరుపతయ్య అన్నారు. అమెరికా వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని పెన్షనర్స్ భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా దురాక్రమణ పరిణామాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు జి. తిరుపతయ్య మాట్లాడుతూ వామపక్ష భావాజాలం ఉన్న దేశాలపై అమెరికా తన ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూనే ఉందన్నారు. దీంట్లో భాగంగానే వెనిజులాపై దాడులకు తెగబడి ఏకంగా దేశ అధ్యక్షుడిని నిర్బంధించి అమెరికాకు తరలించిందని అన్నారు. వెనిజులా ముడి చమురుపై కన్నేసిన అమెరికా వెనిజులా నుండి డ్రగ్స్ పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నాయని కుట్రకు తెరలేపి ఆ దేశంపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదుగుతుందని, దీని అడ్డుకట్ట వేసేందుకు చైనాతో నేరుగా ఢీకొనలేక దాని ఆర్థిక సైనిక శక్తికి భయపడి చైనాతో లావాదేవీలు నిర్వహిస్తున్న దేశాలపై అణచివేత చర్యలకు దిగుతుందని అన్నారు. మన దేశం సైతం వెనిజులా నుండి చమురు కొనుగోలు చేస్తున్న అమెరికా అంశాలతో అక్కడి నుండి కొనుగోలు చేయడం నిలిపి వేసుకున్నట్లు గుర్తు చేశారు. భారత్కు బెల్జియం వెనిజులా నుండి కానీ అమెరికా మాటలకు భారత్ తలొగ్గి అక్కడి నుండి కొనుగోలు నిలిపివేసిందని, ప్రస్తుతం కేవలం రష్యా దేశం నుండి మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. వెనిజులాపై దాడి చేసి ఆ దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను భంగం కలిగించేలా అమెరికా చర్యలకు పాల్పడుతున్న ప్రపంచ దేశాలు ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే తర్వాత మన దేశాన్ని సైతం సామంత రాజ్యంగా అంటిపెట్టుకొని మన పైన సైతం దురాక్రమణ చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఆల్ పెన్షనర్స్ యూనియన్ అధ్యక్షుడు రాధాకిషన్ అధ్యక్షత వహించగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, రాజేష్, సిరపలింగయ్య తదితరులు పాల్గొన్నారు. వెనిజులాలో జరిగినటువంటి దాడి, వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యని అమెరికా ఎత్తుకపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు దాని దృష్ట్యా పెట్టడమే కాకుండా మీరు ఏమంటున్నారంటే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి నేను మీరు ఒక ఇద్దరి ఉపన్యాసాలు కూడా విన్నాను. మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వెనిజులాలో ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది అనేటువంటి నాకు అంశాలు. ఈ సందర్భంగా నేను టాపిక్లోకి ప్రాపర్గా వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను. నేను ఒక సందర్భంగా ఒక క్రీడా షాప్కి వెళ్ళాను హైదరాబాద్లో. ఏదో మా బాబుకి ఏదో కొనడానికి వెళ్ళాను. వెళ్తే సార్ ఈ ఐటమ్ అవైలబుల్ లేదు, క్రికెట్ బ్యాట్ సంథింగ్ ఏదో బ్యాడ్మింటన్ బ్యాట్ కొనడానికి వెళ్ళాను. ఎందుకు అవైలబుల్ లేదంటే అప్పుడు ప్రపంచ కప్ జరుగుతుంది. ప్రపంచ కప్ జరుగుతుంటే ఇక్కడ స్టాక్ ఎట్లా అయిపోయింది అని మేడారం సమ్మక్క సారలమ్మ అతిపెద్ద గిరిజన మహోత్సవ జాతర అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తన సతీమణి కుమార్తెతో కలిసి గిరిజన దేవతలకు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన సతీమణి పైడి రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డితో కలిసి శనివారం రోజు ఆదివాసీ గిరిజన వనదేవతలైన సమ్మక్క సారక్క దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన వన మహోత్సవ జాతర అని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు హిందూ దేవతలలో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుజాతారెడ్డి, సంతోష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, వ్యక్తిగత సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు మేనేజర్తో కలిసి రుణాల రికవరీ కోసం వెళ్లిన మెప్మా ఆర్పీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకు మేనేజర్తో కలిసి రుణాల రికవరీ కోసం వెళ్లిన మెప్మా ఆర్పీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. అడ్లూరు గ్రామానికి చెందిన చంద్రకళ కామారెడ్డి మెప్మాలో ఆర్పీగా పనిచేస్తుంది. అయితే గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఐఓబీ బ్యాంకు మేనేజర్ ఆర్పీకి ఫోన్ చేసి లోన్ రికవరీ కోసం వెళ్లాలని చెప్పగా ఈ సమయంలో వీలు కాదని చెప్పింది. అయినా రావాల్సిందేనని పట్టుబడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మేనేజర్తో పాటు స్కూటీపై వెళ్ళింది. అయితే రుణం
చెల్లించే వారి ఇంటికి తాళం వేసి ఉండడంతో మేనేజర్ వెళ్లిపోగా తన స్కూటీపై చంద్రకళ నెమ్మదిగా ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చంద్రకళను వెనుక నుండి తలపై కర్రతో దాడి చేసి పారిపోయారు. స్కూటీపై నుండి కింద పడిన చంద్రకళ మళ్లీ తేరుకొని ఇంటికి వెళ్లింది. శుక్రవారం తలనొప్పిగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా పరిస్థితి క్రిటికల్గా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రకళ కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి శనివారం వెళ్లగా పరిస్థితి సీరియస్గా ఉందని ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తోటి ఆర్పీలు ఆసుపత్రికి చేరుకుని చంద్రకళను పరామర్శించారు. బ్యాంకు మేనేజర్కు ఫోన్ చేయగా తనకు సంబంధం లేదని, ఎవరికైనా చెప్పుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆర్పీలు తెలిపారు. దీంతో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు చెప్పగా తాను మీటింగ్లో ఉన్నానని తెలిపారన్నారు. సమయం తీసుకుని రావాలని కోరగా ఆసుపత్రికి వచ్చి 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయాడని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే పర్సన్ లా ఆ బ్యాంక్ ఐఓబిలా కొంచెం రికవరీ వాళ్ళ సమైక్యలో ఉన్నదట, సంఘాల మీద ఉన్నది. సంఘ సభ్యుల దగ్గరికి రికవరీ కానీ బ్యాంక్ మేనేజర్ మా 7:30కు అట్లా వాళ్ళ ఊరికి వెళ్ళి అమ్మ చంద్రకళ నేను రికవరీకి వచ్చిన రండి అని చెప్పి ఫోన్ చేసిందట. ఈ టైంలో నేను రాలేను సార్ అని అంటే, లేదమ్మా ఖచ్చితంగా రావాల్సిందని మేనేజర్ సార్ చెప్పడం జరిగింది. ఆమె వెళ్ళింది, ఆమెకు బండి ఉంది, వేసుకొని వెళ్ళింది. అక్కడ చీకటి రాత్రి చాలా ఏరియా డేంజర్ ఉంది అక్కడ. ఆమె వెళ్ళింది, 2-4-5 ఇళ్లలో వసూలు చేసి. అంటే ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే ఆ రికవరీ ఎవరైతే కట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఆమె పైన దాడి చేసిరని మాకు అనుమానం ఉంది. అదే విధంగా ఆమె పోయిన విధంగా ఇప్పుడు మాకు 60 మంది ఆర్పీలం ఉన్నాం మేము, మాకు సెక్యూరిటీ లేదు, మాకు అన్ని 60. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భీమ్గల్ పట్టణంలో పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సతీమణి కొండ గోదావరి, ఆమె కుమారులు కొండ రాముగౌడ్, నర్సగౌడ్తో పాటు పలువురు కాషాయ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొండ గోదావరి 5వ వార్డు నుండి కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారందరినీ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జు పూసారాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగేపురాజు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల రాజన్న అక్కల మరణం పొందారు. ఆయన కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో అంత్యక్రియల నిర్వహణ కోసం యోగా గురూజీ పర్ష అనంతరావు 5,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. యోగా గురువుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న అనంతరావుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామ శివారు నుండి రాత్రిపూట మొరం తరలిస్తున్న 2 మొరం టిప్పర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ శైలేంద్ర తెలిపారు. జాతీయ రహదారికి మొరం తరలించడానికి అనుమతులు ఉన్నప్పటికీ రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2 టిప్పర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 57 పరీక్షా కేంద్రాల్లో ప్రయోగశాలలను సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. శనివారం నిజామాబాద్ కిల్లా బాలుర జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ల కళాశాలలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ నుండి 21వ తేదీ వరకు విడతల వారీగా ప్రయోగ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. అన్ని ప్రయోగ పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంటర్ విద్య ఇంటిగ్రేటెడ్ పోర్టల్ లాగిన్ ద్వారా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఇంటర్ బోర్డు నియమ నిబంధనల మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాల్సి ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమ్గల్ మండలం ముజ్కూర్ గ్రామంలో సుమారు 150 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ నరసింహస్వామి చిన్న గుడి ఆనవాళ్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ చారిత్రాత్మక ఆనవాళ్లను గుర్తించిన గ్రామస్తులు, యువకులు కలిసికట్టుగా ముందుకు వచ్చి చందాల రూపంలో నిధులు సేకరించి గుట్టపై ఒక ప్రాంతాన్ని చదును చేసి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ముందుగా జేసీబీ సహాయంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. భీమ్గల్ ప్రధాన అర్చకులు వాసుపంతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి ముందు వాస్తు దోష నివారణ కోసం హోమాలు నిర్వహించి వేద పండితులచే భూమి పూజతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. భక్తులు సులభంగా గుట్టపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్తులే స్వచ్ఛందంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు సమిష్టిగా భాగస్వాములై గుడి నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. గ్రామస్తుల ఐక్యత, భక్తి భావంతో నరసింహస్వామి ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామ పెద్దలు తెలిపారు.
నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో తెలంగాణ ప్రగతిశీల రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వకీల్ కార్యదర్శి రైస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో 39 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్వర్, శంకర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల పరిధిలోని అమీనాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు పౌర హక్కులను వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెదులుతూ పౌరులకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, హాస్టల్ వార్డెన్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 22 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉప సర్పంచ్ శీలం మానస రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఎల్పీ పోచయ్య లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు కట్టెల పొయ్యి ద్వారా వంటలు చేసుకోవడంతో అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో పీఎం ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా శక్తి సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోషెట్టి, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో యువజన ఉద్యమ నాయకుడు వేములపల్లి కిరణ్ కుమార్ 35వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ కుమార్ యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచేందుకు గుట్కా, సారా, మద్యపానానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందినప్పటికీ జిల్లాలో యువజన సంఘాలను బలోపేతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ నాయకులు కాషా రవి, సుల్తాన్ సాయిలు, సిద్ధ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం రోజు హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజాహరుద్దీన్ నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలను, ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థంగా తీసుకెళ్లే విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావు, డాక్టర్ సంజీవ్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. నగరంలోని కోటగలిలో గల శ్రామిక భవన్ వద్ద సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు యాదగిరి ప్రథమ వర్ధంతి సభ పోస్టర్లను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరి ప్రథమ వర్ధంతి సభను పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీన జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామన్నారు. గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ యాదగిరి అన్న పాత్ర మరవలేనిదన్నారు. నిజాం సాగర్, సింగూరు జలాలకై జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించాడన్నారు. జిల్లాలో కార్మిక, రైతాంగ పోరాటాలకు మార్గదర్శనం చేశాడన్నారు. యాదగిరి ప్రథమ వర్ధంతి సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రమ తదితరులు ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు, విప్లవాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులు అర్పించారు. గద్దర్ పోరాట జీవితం, ప్రజల పక్షాన నిలిచిన ఆయన కల ప్రయాణం స్ఫూర్తి అన్నారు. గద్దర్ తన గలం, తన పాటలతో అణగారిన వర్గాల ఆర్తిని దేశం ముందుకు తీసుకొచ్చారన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన పోరాటం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రజల హక్కుల కోసం నిలబడే కళాకారుడిగా ఆయన ప్రతి పాట ఒక ఉద్యమం, ప్రతి మాట ఒక మేల్కొల్పు అని టీపీసీ
ఏఐసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో గద్దర్ పాటలు కోట్లాది ప్రజలకు ధైర్యం, భరోసా నింపాయని, ప్రజా ఉద్యమాలకు సాంస్కృతిక శక్తి ఎంత అవసరమో ఆయన నిరూపించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వరం ఎంత ముఖ్యమో గద్దర్ తన జీవితంతో చూపించారని, ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిన వారిని గౌరవిస్తుందని, సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు నిరంతరం పోరాడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సిరికొండ మండలంలోని గడుకోలు గ్రామంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు అధ్యక్షతన 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి సభ నిర్వహించారు. ఈ సభలో బండారి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, భారతదేశంలో 1925 డిసెంబర్ 25న కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుందని తెలిపారు. దేశంలో కమ్యూనిస్టుల కృషితో అనేక రంగాల్లో మార్పులు సంభవించాయని అన్నారు. కమ్యూనిజం అంటే ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేయని, శ్రమ దోపిడీ లేని సమాజమని ఆయన వివరించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు క్రియాశీల పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల కోసం జీవించడం, త్యాగాలు చేయడం, ప్రాణాలు అర్పించడం కేవలం కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పర్చూరి శ్రీధర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు బి సూర్య శివాజీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వహిస్తున్న చిదుర రమేష్ శనివారం రోజు పదవి విరమణ చేశారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల సోనీ ఫంక్షన్ హాల్లో జరిగిన పదవి విరమణ ఆత్మీయ సమ్మేళనంలో పలువురు మున్సిపల్ అధికారులు, సహచర ఉద్యోగులు పాల్గొని విధుల్లో రమేష్ అందించిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. ఈ సందర్భంగా చిదుర రమేష్ దంపతులను పూలమాలతో, శాలువాలతో పలువురు ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో నోడల్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రుణాల రికవరీ కోసం బ్యాంక్ మేనేజర్తో కలిసి వెళ్లిన ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పిలుపు. ఇవే వాటి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.